నేను తిప్పర్తి మండలం గంగాపాలెం సర్పంచ్ను. గత 5 సంవత్సరాల క్రితం ఇది రాజపేట ఆమ్లెట్లో ఉండబడింది, ఉమ్మడి గ్రామ పంచాయతీలో. ఇది కొత్తగా బైపర్కేట్ అయింది. మరి ఇదే మొదటిసారిగా సర్పంచ్గా చేయడం జరిగింది. మరి ఇక్కడ 100% సీసీ రోడ్లు వేయడం జరిగింది, 100% డ్రైన్ వేయడం జరిగింది, 100% ఎల్ఈడి లైట్స్ కూడా వేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి కొత్త గ్రామ పంచాయతీ భవన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కార్పొరేషన్ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. కొంచెం మంచినీరు కూడా నీటి ఎద్దడి లేకుండా మరి మిషన్ పై వాటర్ కూడా మంచిగానే వస్తుంది. మరి ఫ్యూచర్లో ఇక్కడ చెరువు పక్కన కుమ్మరికుంట అని ఉంటుంది, దాని ఒక్కదానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే మరి దాని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. భవిష్యత్తులో అది కూడా ఇప్పుడు మంత్రి గారితో చర్చించి మరి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేయిస్తారని హామీ ఇచ్చినారు. మరి అతి త్వరలో అది కూడా మా మంత్రి గారు చేయిస్తారని ఆశిస్తున్నాం. గత మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే కంచరూపల్లి మీ గ్రామ అభివృద్ధి కింద మీద సహకరించండి. మాకు గత ఎమ్మెల్యే గారు కనీసం మమ్మల్ని సర్పంచ్గా కూడా చూడలేదు. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఆయన ద్వారా అభివృద్ధి చేసుకోలేకపోయినాం. ప్రస్తుతాన్ని నేను చేసిన వర్క్లన్నీ ఎన్ఆర్ఈ చేస్తూ కేంద్రం నిధులు ఇవి. గ్రామ పంచాయతీ భవనం కేంద్రం ఇచ్చింది, మరి సీసీ రోడ్లు కూడా కేంద్రమే, మరి డంపింగ్ యార్డ్ కేంద్రమే, క్రిమిటోరియా కేంద్రమే. మరి అతడు ఎమ్మెల్యే నిధుల నుండి ఒక్క పైసా కూడా వెచ్చించలేదు 5 సంవత్సరాలు గంగనపాలెం గ్రామ పంచాయతీ. అధికార పార్టీ సర్పంచ్గా ఉన్న మీరు మీకు ఎందుకు వీళ్ళు మీ ప్రభుత్వాలు చూపించి మీకు మాజీ ఎమ్మెల్యే గారు మరి ఆయన ఉద్దేశం వెనకాల ఎటువంటి ఆలోచన ఉందో మరి మాకు ఇంతవరకు తెలియదు. మేము చాలా సందర్భాల్లో ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు కూడా అనౌన్స్ చేసిపోయాడు. కనీసం స్కూల్ కాంపౌండ్ హాల్ ఇస్తాను కూడా 2 సార్లు ఇస్తానని చెప్పి మళ్ళీ దాట వేసాడు. ఆయన ఎందుకు అలా వేసినా అనేది ఆయన విజ్ఞతకే వదిలేసినాం. ప్రస్తుతం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మీకు ఎంత మెజారిటీ వచ్చింది మీ గ్రామంలో? మా గ్రామంలో ఈక్వాలిటీ వచ్చింది. మేము సడన్లీ పార్టీ మారేసరికి కొంచెం ప్రాబ్లం అయింది. ఈసారి భారీ మెజారిటీ చూపిస్తాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు మీకు మీ గ్రామానికి ఏమన్నా ప్రత్యేక హామీలు ఇచ్చిరా? ఇచ్చినాడు. కుమ్మరికుంట లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చెప్పిందే ఇచ్చినారు. అది ఇప్పుడు తిప్పర్తి టు కన్నెకల్, అక్కడ నల్గొండ టు ముషంపల్లి, ధర్మాపురం కన్నెకల్ వరకు 99 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు ఇచ్చినారు. అతి త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయి. అయితే ప్రస్తుతం మీ కాంగ్రెస్ పార్టీ మీ గ్రామంలో ఏ స్థాయిలో ఉందండి? ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చాలా నమ్మకంగానే ఉంది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అనుకూలంగానే ఉంది. రేవంత్ రెడ్డి పాలన పైన ప్రజల అభిప్రాయం ఏంటండి? రేవంత్ రెడ్డి పాలన పైన కూడా అభిమానంతోనే ఉన్నారు. ఇప్పుడు మొన్న 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కొంత టైం తీసుకుని ఆ మిగతా గ్యారెంటీలు కూడా అమలు పరుస్తారని మేము కోరుకుంటున్నాం. మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం. అయితే మొదటగా ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పైన మీ గ్రామ ప్రజల స్పందన ఎట్లా ఉంది? కొంచెం ఉచిత ప్రయాణం విషయాలనే కొంచెం ప్రజలకు వేరే విధంగా వెళ్ళిపోయింది మెసేజ్. కొంచెం దాన్ని మరి సవరిస్తేనే బాగుండనేది మా ఉద్దేశం కూడా. ఇప్పుడు ఉచిత 200 యూనిట్ల కరెంటు, ఉచిత గ్యాస్ పంపిణీ ఆల్రెడీ మీ దగ్గర మీ లైన్మెన్లు కానీ మీ గ్యాస్ అధికారులు తీసుకురాలి మీ గ్రామం సేకరించే ప్రయత్నం చేసినా? మొన్న ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఏమైనా మిస్టేక్ అయితే మళ్ళీ ఇప్పుడు ఎంపీడీ ఆఫీస్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ చేసుకోవాలని అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గెలిచిన మీ జిల్లా మంత్రి మీ గ్రామ ప్రజలకు కానీ మీ మీ నాయకత్వానికి కానీ అందుబాటులో ఉంటుందా? మాకు రోజు అందుబాటులో లేకున్నా మాకు ఫోన్ ద్వారా స్పందిస్తూ పనులు చేయడం జరుగుతుంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లను మరి సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్దాం అనుకుంటారు సార్? మా గ్రామ ప్రజలకు రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ సభ్యులను కూడా మనమే గెలిపించుకొని కేంద్రంలో కూడా మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరి ఇప్పుడు ఉన్న ఈ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయని కోరుకుంటున్నాం. సర్పంచ్ ఎలక్షన్లో మీ గ్రామ ప్రజలు ఎట్లా ఏమంటారు సార్? రైతు రుణమాఫీ ఇంతవరకు కాలేదు అనేది రైతుల్లో ఉంది కదా, దాని ప్రజల స్పందన ఎట్లా ఉంది?
ఈ రైతు రుణమాఫీ విషయం అంత పెద్ద ప్రస్తావన రాలేదు, మనకి జనం ప్రస్తావించినప్పుడు. రైతు బంధు మీ గ్రామం అందరికి చేరిందా ఇప్పటికి? రైతు బంధు అందరికి పడ్డది అకౌంట్లో? రైతు బంధు 3 ఎకర్ లోపల పడింది, మిగతాది నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తాను.